శ్రావణ మాసం అందున వరుస పండుగల సీజన్ ఈ ప్రభావం చికెన్ ధరలపై పడింది. దీంతో మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న కోడి ఇప్పుడు దిగి వచ్చింది. కేజీ చికెన్ 100 రూపాయలకే లభిస్తోంది. మాంసాహార ప్రియులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఒకానొక సమయంలో కిలో 300 వరకు వెళ్లిన చికెన్ ధర క్రమంగా దిగి వస్తోంది. పండుగలతో సంబంధం లేకుండా నాన్ వెజ్ తినేవారికి ఎక్కడ లేని సంతోషాన్ని ఇస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు నోట్లోకి ముక్క వెళ్ళందే ముద్ద దిగదు కొందరికి. ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక నాన్ వెజ్ కూర ఉండాల్సిందే. మటన్ ధర ఎక్కువగా ఉండటంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో చికెన్ ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కేజీ చికెన్ ధర 300 రూపాయల వరకు పలికింది. దీంతో నాన్ వెజ్ ప్రియులు కిలో తెచ్చుకునే బదులు అరకిలోతో సరిపెట్టుకున్నారు. శ్రావణ మాసం ఆరంభం నుంచి చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 150 రూపాయల నుంచి 180 మధ్య లభిస్తున్నట్లు సమాచారం. ఇక లైవ్ కోడ్ అయితే కేజీ 100 నుంచి 120 మధ్యనే అమ్ముతున్నట్టు సమాచారం. అయితే గుడ్డు ధర మాత్రం తగ్గేదేలే అంటూ కొనసాగుతోంది. ఒక గుడ్డు ధర 6 రూపాయలకు పైగానే అమ్ముతున్నారు. గతంలో 4 రూపాయల 50 పైసలు ఉండే ధర 6 రూపాయలైంది. ఇక మటన్ ధర కూడా ఇదే రీతిలో అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. శ్రావణ మాసంలో పూజలు వ్రతాలతో మహిళలు నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. మెజారిటీ ఇళ్లల్లో ఈ నెల రోజులు మాంసాహారం వండరు. దీంతో ధరలు తగ్గాయంటున్నారు చికెన్ వ్యాపారస్తులు. పౌల్ట్రీల్లో ఎదుగుతున్న కోళ్లను నిర్ణీత సమయం దాటిన తర్వాత అక్కడ ఉంచరు. అలా ఉంచితే వాళ్లకు దాణా నష్టం తప్ప బిజినెస్ పరంగా ఎలాంటి లాభమూ ఉండదు. జనం చికెన్ కొనుగోలు చేయకపోయినా కోళ్లను షాపులకు తరలించేస్తారు. ఫలితంగానే ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణ మాసం మొదట్లోనే ధర ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశం లేకపోలేదంటున్నారు.